హలో అండి అందరికీ. అందరూ ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి. యాక్చువల్‌గా అయితే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎక్కువ ఏం చేయను. ఎప్పుడైనా లేసి ఎక్కడికైనా బయటికెళ్ళాల్సింది ఉంటేనే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాననమాట. ఇంక బయటెందుకు తినడం అని చెప్పేసి రూమ్‌లో అయితే బ్రెడ్ ఉండే. ఇంకా ఘీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఘీ ఏసిన. ఘీ ఏసిన తర్వాత ఘీ అయితే యాక్చువల్‌గా నేను ఒక్కొక్కటే కాలుస్తా బ్రెడ్ ఎప్పుడైనా. ఘీ ఎక్కువ పడిందనమాట. అట్లా అని చెప్పేసి నాకు ఈ ఐడియా వచ్చింది. నేనైతే 3 బెడ్స్ ఒకటేసారి కాల్చేసిన. రివర్స్ తిప్పిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఘీ ఏసి తిప్పుకోవాలన్నమాట బ్రెడ్స్‌నయితే. నేనైతే 2 టైమ్స్ తిప్పేసిన. 6 స్లైసెస్ అన్నమాట. అంటే 6 పీసెస్. అంటే మా ఫ్రెండ్ ఉంది, నేనున్నాం, ఇద్దరం ఉన్నాం. అందుకని 6 పీసెస్. దీని మీద మీరు హనీ పెట్టుకున్నా బానే ఉంటది. జామ్ పెట్టుకున్నా బానే ఉంటది. నేనైతే జామ్ అయితే అప్లై చేసుకున్నానన్నమాట. జామ్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి జామ్ పెట్టుకున్నా. నార్మల్‌గా పీనట్ బటర్ ఇంకా నటెల్లాతోనైతే ఇంక ఎక్స్ట్రార్డినరీ చెప్పనవసరం లేదు. నటెల్లాతో ఎక్స్ట్రార్డినరీ ఉంటది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏం స్ప్రెడ్స్ ఉన్నా అయితే మీరు పెట్టుకొని తినేయొచ్చు. మామూలుగా మనం స్పూన్‌తో స్ప్రెడ్ చేసిన దానికంటే ఇట్లా నైఫ్ తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసి ఈవెన్‌గా వస్తదనమాట. చాలా ఈవెన్‌గా వస్తది. మనకు స్పూన్‌తో అయితే అంత ఈవెన్‌గా రానే రాదు. నార్మల్‌గా కేక్ చేసేవాళ్ళు కూడా చూడండి ఎక్కువ మంచిగా షార్ప్‌గా నైఫ్ దాంతోనే ఇట్లా స్ప్రెడ్ చేస్తారు. ఇంగ ఇట్లా పెట్టేసుకొని మీకు ఇష్టం ఉన్నట్లు అనేది గాని లేకపోతే డిఫరెంట్ షేప్‌గా ఉంటే శాండ్‌విచ్ షేప్‌లో అయితే కట్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది. చిన్నగా ఉన్నప్పుడు ఫీవర్ వస్తే నాకు ఇదే ఇష్టం అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.